రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ తెలంగాణ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రానుంది. ఈ మేరకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వెళ్లడం ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ రైలు చెర్లపల్లి జంక్షన్ నుంచి తిరువనంతపురం మధ్య సర్వీస్ అందించనుంది. ఇప్పటికే చెర్లపల్లి ముజఫర్పూర్ మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తుండగా ఇప్పుడు చెర్లపల్లి తిరువనంతపురం మధ్య మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది. ఇది తెలంగాణకు రెండో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఈ రైలును ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 4 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అందులో ఒకటి తెలంగాణకు కేటాయించబడడం రాష్ట్రానికి ప్రాధాన్యత పెరిగినట్లు భావిస్తున్నారు. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వారానికి ఒకసారి సర్వీస్ అందిస్తుంది. రైలు నంబర్ 17041 ప్రతి మంగళవారం ఉదయం 7:15 చెర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 2:45 తిరువనంతపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 17042 ప్రతి బుధవారం సాయంత్రం 5:30 తిరువనంతపురం నుంచి బయలుదేరి గురువారం రాత్రి 11:30 చెర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, నెల్లూరు, ఒంగోలు వంటి ప్రధాన కేంద్రాలు, తమిళనాడులోని కోయంబత్తూర్, సేలం, ఎరోడ్, కార్పటి, కేరళలోని పాలక్కడ్, త్రిశూర్, ఎర్నాకుళం, కొట్టాయం, కొల్లాం, వర్కల మీదుగా తిరువనంతపురానికి చేరుకుంటుంది. ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. మరో 6 నెలల్లో 1050 కొత్త ఈవీ బస్సులు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపింది. కొత్తగా కొనుగోలు చేయనున్న ఈవీ బస్సులకు డిపోల్లోనే ఛార్జింగ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. అంతేకాదు 2027 జూన్, జులైలో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం ఈ బస్సులను వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. స్త్రీ శక్తి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఈ పథకానికి నిధుల కొరత లేకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా స్త్రీ శక్తి పథకానికి ఇటీవల అదనంగా మరో 800 కోట్లు మంజూరు చేసింది. 2025 నవంబర్ నుంచి 2026 మార్చి వరకు స్త్రీ శక్తి పథకం అమలు కోసం ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. మంజూరు చేసిన నిధుల విడుదలకు ఇప్పటికే పాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చింది. దీని ప్రకారం 5 నెలలకు 160 కోట్ల చొప్పున నిధుల్ని విడుదల చేసింది. స్త్రీ శక్తి పథకం అమల్లోకి తెచ్చిన 2025 ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 400 కోట్ల నిధుల్ని అంతకుముందే ప్రభుత్వం విడుదల చేసింది. కాగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ట్యాక్స్ పేయర్లుగా ఉన్న భార్యాభర్తలకు కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పన్ను విధానం భార్యాభర్తల్ని వేర్వేరు పన్ను చెల్లింపుదారులుగా పరిగణిస్తుంది. కానీ చాలా కుటుంబాలు ఇప్పటికీ ఒకే ఆదాయంపై ఆధారపడుతున్నాయి. అది అసమాన పన్ను భారాన్ని సృష్టిస్తుంది. ఈ విధానం గృహ బడ్జెట్లను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వేర్వేరు పన్ను విధానం మార్చి వివాహిత జంటకు ఒకే పన్ను విధానం తేవాలనే డిమాండ్ ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఉమ్మడి పన్ను విధానంలో భార్యాభర్తలిద్దరి ఆదాయాన్ని కలిపి ఉంచాలి. దీనికి ఇద్దరికి చెల్లుబాటు అయ్యే ప్లాన్ ఉండాలి. ఈ వ్యవస్థలో డబుల్ మినహాయింపు పరిమితి కోత పన్ను స్లాబుల్లో ప్రవేశపెట్టడం కూడా ఉంది. ప్రతిపాదిత ఉమ్మడి పన్ను స్లాబ్ ప్రకారం 8 లక్షల వరకు ఉమ్మడి ఆదాయంపై ఎటువంటి పన్ను ఉండదు. దీని తర్వాత 16 లక్షల వరకు 5%, 24 లక్షల వరకు 10%, 48 లక్షలకు పైగా 30% పన్ను రేటును సూచించవచ్చు. ఈ విధానం అమలైతే మధ్యతరగతి వివాహిత పన్ను చెల్లింపుదారులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుంది.